టు లివ్ అకార్డింగ్ టు ద రూల్. ఇది కరెక్టా ఇది రాంగ్ అన్నది కాదు. రూల్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. నో బడీ ఈజ్ అబవ్ రూల్ అండ్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సివిల్ సర్వెంట్ ఆర్ అ సివిలియన్. సో మనం రూల్ ప్రకారము వెళ్తే, లే డౌన్ రూల్స్ ప్రకారం, ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. యా, డెఫినెట్గా ప్రెషర్ రావచ్చు పై అధికారుల నుంచో లేకపోతే పాలిటీషియన్స్ నుంచో ఇంకెవరి నుంచో. బట్ వెన్ యూ స్టిక్ టు ద రూల్ యూ విల్ నాట్ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం. అది కాకుండా కొంచెం మనం ఎక్కడో ఒక చోట సాఫ్ట్ అవ్వడము, లేకపోతే అంటే ఒకవేళ పర్సనల్ గెయిన్ కోసమో లేకపోతే మానిటరీ గెయిన్ కోసమో కాకపోయినా మంచితనం కోసం ఒక్కొక్కసారి పర్వాలేదులే చేయొచ్చు అనుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద రూల్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ద బేసిక్ థింగ్ ఇస్ స్టిక్ టు ద రూల్. ఎందుకంటే చాలా సార్లు గవర్నమెంట్స్ మారినప్పుడు కానీ, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా సివిల్ సర్వెంట్స్ మీద కేసెస్ పెట్టడం, అరెస్ట్ అవ్వడం, వాళ్ళు కూడా జైలు పాలవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అనండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేపు అచీవ్ చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటుంది. అంటే ఒకటి కెరియర్లో ఏంటంటే, కెరియర్లో యూ నీడ్ టు గ్రో అప్, బట్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్స్. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన సొంత ఇంటి నుంచి మనం బయటకు వచ్చాం, వేరే రాష్ట్రంలో పనిచేయడానికో లేకపోతే వేరే ఊర్లోనో పనిచేయడానికి, వేరే జిల్లాలో పనిచేయడానికి. వెన్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఓన్ హోమ్ టౌన్, యువర్ ఓన్ హోమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్? ఒకవేళ 6 నెలలకే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఆ కుర్చీకి అటాచ్మెంట్, ఆ ప్లేస్కి అటాచ్మెంట్ అనేది ఉండదో, ఎనీ వింగ్, ఎనీ డిపార్ట్మెంట్, యూ కెన్ ఈజీలీ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్, యూ కెన్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆస్క్డ్, ఎందుకు లా అండ్ ఆర్డర్లో వెళ్తే వాళ్ళకి కాంప్రమైజ్ కాను అని తెలుసు, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. యాజ్ యూ సెట్, చాలా తొందరగా ఎక్కువ చేశారు. ఇట్స్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, అంటే అక్కడ నుంచి చేస్తే సిఐడికి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగారు ఎందుకు అని. ఇట్స్ నాట్ దట్ క్యాలిబర్ లేదు, చేయలేము అని కాదు. వెన్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్, వెన్ యూఆర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్, ఈవెన్ దట్ ప్లేస్ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ. అక్కడేం సైలెంట్గా లేని, పాత మూసుకుపోయిన కేసెస్ అన్ని తీసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఛార్జ్ షీట్లు వేసి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంపించాను. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దెన్ ఈ అటాచ్మెంట్ లేనప్పుడు ఒక గంటలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే. దట్ ఈస్ హౌ ఐ హెడ్ బీన్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. యంగర్ జనరేషన్ కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్, యూ డోంట్ స్టిక్. నాకు ఇది అయితేనే, లా అండ్ ఆర్డర్ అయితేనే నేను చేయగలుగుతాను, క్రైమ్ చేయలేను, ఇంకో ట్రాఫిక్ చేయలేను. నో, ఎనీ వర్క్ విచ్ యూ టేకప్ యాజ్ అన్ అసైన్మెంట్, యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్, డెఫినెట్లీ దెర్ విల్ బి రిమార్కబుల్ అచీవ్మెంట్. కానీ మీరు కూంబింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా క్రిటికల్ కండిషన్స్ లో మీరు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మేల్ అయి ఉంటే బాగుండేది, ఫీమేల్ అయిపోయాను, లేకపోతే నేను ఇలా చేసి ఉండేదాన్ని అని ఎప్పుడైనా అనుకున్నారా మ్యామ్? ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీ ఎప్పుడు గుర్తొచ్చేదంటే, నేను అంటే మెయిలా ఫీమేలా అనేది వదిలేసి ఒక పోలీస్ అధికారి అనే పనిచేసేదాన్ని. ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ మీ. ఒక లేడీ ఆఫీసర్కి ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే లేడీకి ఒక ఇబ్బంది వస్తుంది ఎప్పుడంటే, వాష్రూమ్ కనపడకపోతే అంటే ఆ ప్లేసెస్లో ఇప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అనమాట. ఓ, వీ హ్యావ్ సమ్ వేర్ దట్ ఆ సెన్సిటివిటీ ఉంది, ఐ హ్యావ్ టు. అదర్వైజ్ జాబ్ పరంగా అయితే ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే సీనియర్స్ కానీ, లేడీ కదమ్మా నువ్వు ఇక్కడికి ఏం పెడతావు, ఇదేం చేస్తావు, అక్కర్లేదు ఆగోని సందర్భాలు ఉన్నాయి మ్యామ్? ఎప్పుడు అది అనలేదు, నన్ను ఏ సీనియర్ అనలేదు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు కామారెడ్డి హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చినప్పుడు దెన్ ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ డూ ఇట్ అని. మై ఫస్ట్ పోస్టింగ్ స్టార్టెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. కానీ మీకు చిన్నప్పుడే అమ్మ కాలం చేశారని విన్నానండి. నిజంగా ఒక అమ్మ లేని వెలితిని ఎవరు ఫీల్ చేయలేరు. ఉన్న వాళ్ళకేమో ఆ వెలుగు తెలియదు, అమ్మ విలువ నిజంగా తెలియదు, టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు, చెప్పిన మాట వినరు. అలాంటి పిల్లలకి అమ్మ గురించి మీరు ఏం చెప్తారంటే అంటారు, అమ్మ మాట వినకుండా అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని, అమ్మ నీకేం తెలియదు, ఆవిడ ఏం చెప్పినా కూడా మా అమ్మ ఇలాగే చెప్తుంది, పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు చాలా సార్లు. అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దెమ్ టు రియలైజ్ ద వాల్యూ. కొన్నిసార్లు దాటిపోతుంది చెయ్యి. కాబట్టి ఉన్నప్పుడే ఇతరులకి అంత విలువ ఇస్తున్నాం కదా, స్నేహితులకి విలువ ఇస్తాము, లేకపోతే ఇంకొక దానికి విలువ ఇస్తాము, మా తల్లికి ఎందుకు విలువ ఇవ్వకూడదు? తల్లికి ఇవ్వాలి. తల్లిదండ్రులు చేసేంత వాళ్ళు చూపే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చూపించే కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచింగ్. ఎవ్వరు చేయలేరు వాళ్ళ ప్రేమని, ఎవరు మనకి ఇవ్వరు. రెండోది ఆ కంఫర్ట్, ఆ డిపెండెన్సీ అనేది అట్లాగే ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా తల్లి అవసరం ఉంటుంది. అంటే మనకు ఉంది కాబట్టి మనకు వాల్యూ తెలియదు అన్నది కాదు. ఒక్కరోజు దూరంగా ఊర్లో ఉండమని చెప్పండి, తెలుస్తుంది వీళ్ళకి. చిన్న దాని దగ్గర నుంచి, అంటే ఈవెన్ వడ్డించుకొని తినాలన్న దగ్గర నుంచి కూడా పెద్ద విషయాలకు వచ్చేసరికి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాల్సిందే.
తల్లిని ప్రేమించాలి, ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఎందుకంటే పోయిన తర్వాత కూర్చొని ఏడిస్తే లాభం ఏం లేదు. ఉన్నప్పుడు ఆ ప్రేమని ఎంత తీసుకోగలుగుతామో అంత తీసుకోవాలి, ఎంత ప్రేమను ఇవ్వగలుగుతామో అంత ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు అవసరం లేదండి. ఒకవేళ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఏమున్నా కానీ కూడా దే డోంట్ నీడ్ యువర్ మనీ, దే డోంట్ నీడ్ యువర్ పొజిషన్స్, దే నీడ్ ఓన్లీ యువర్ లవ్. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి, దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర ఉంటే తల్లిదండ్రులతో కలిసి ఉండగలిగితే ద గ్రేటెస్ట్. నాన్నగారు ఎక్కడ ఉంటున్నారండి? నాన్న హన్మకొండలో ఉంటారు. అంటే హీఈస్ వెరీ బిజీ, హీ కీప్స్ హిమ్సెల్ఫ్ బిజీ విత్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు. ఐ గో రెగ్యులర్లీ. అండ్ నాన్న కూడా వస్తూ ఉంటారు బికాస్ హీ హ్యాస్ టు కేటర్ టు ఆల్ 4 చిల్డ్రన్. ఇక్కడ నేను చెల్లి హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి పర్వాలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. మై బ్రదర్ హూ ఇస్ అ డాక్టర్, హీ స్టేస్ ఇన్ బెంగళూరు. ఇంకా చిన్న తమ్ముడు US లో ఉంటాడు. సిస్టర్ ఏం చేస్తున్నారండి? షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ అట్ హోమ్. హర్ హస్బెండ్ ఈస్ అ సీనియర్ మేనేజర్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మీరే ఉన్నారు. నేను ఒక్కదాన్ని అండి. మీ అమ్మగారేమో ఒకటి చదివించాలనుకున్నారు, మీరు ఇంకొకటి అవ్వాలనుకున్నారు. ఫైనల్ గా డెస్టినీ ఇటు తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇది చూసినప్పుడు అనిపిస్తుందా నిజంగానే ఇదే కదా రాసి పెట్టుండడం అంటే అని? చాలా సార్లు ఏమనుకుంటారంటే మనమే అన్ని చేయగలుగుతాము, మనం అనుకున్నట్టే చేయగలుగుతామని. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ కాల్డ్ గాడ్. దేవుడు చేశాడు అని అంటాం కదా. సో గాడ్ డిసైడ్స్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అంటారు ఒక్కోసారి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ వీఆర్ వీఆర్ డెఫినెట్లీ గైడెడ్ బై ద డివైన్ ప్లాన్. చాలాసార్లు మనం చేయాలనుకునేవి చేయలేము, చేయొద్దు అనుకునే మనతో జరుగుతాయి. డెఫినెట్లీ వీఆర్ కంట్రోల్డ్ బై ద డివైన్ ప్లాన్. ఈ జర్నీలో మీరు ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా మీరు కొన్ని చూసే ఉంటారు బయట సొసైటీలో. అసలు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, అయినా కూడా వాళ్ళే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళని మీరు ఎప్పుడన్నా డైరెక్ట్ గా మాట్లాడడం జరిగిందండి, వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ అనేది? జస్ట్ ఫర్ మనీ పార్ట్? యా, ఇట్ ఈస్ ఫర్ మనీ అండ్ సమ్టైమ్స్ దోస్ గర్ల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ కింద కూడా యూజ్ చేయబడ్డారు. ఎందుకంటే మదనపల్లి వెన్ ఐ హెడ్ డన్ ది రెస్క్యూ ఆపరేషన్స్, ఐ హావ్ సీన్ వన్ భూదేవి అనే అమ్మాయిని నేను ఇప్పటికీ మర్చిపోలేను, అసలుకి ఎప్పటికీ మర్చిపోను కూడా. ఆ అమ్మాయిని సొంత తల్లి అమ్మేశారు. బోత్ మదర్ అండ్ ఫాదర్ కలిసే అమ్మారు. 20,000కి అమ్మారు ఆ అమ్మాయిని when she was 13 years old. And then she was there, ఆమెకు 25, 26 వచ్చేంత దాకా అదే వృత్తిలో ఉండింది బాంబేలో. సో మేము మదనపల్లి నుంచి వెళ్ళి రెస్క్యూ చేసుకొని వచ్చే టైంకి షీ వాజ్ వెరీ సిక్. మాకు తెలియదు మేము తీసుకొచ్చినప్పుడు. ఆ తర్వాత టెస్ట్ లో చేస్తే షీ వాజ్ అట్ ది పీక్ స్టేజ్ ఆఫ్ హర్ ఎయిడ్స్. అండ్ ద డాక్టర్ సెడ్ దెర్ ఇస్ నో హోప్, షీ విల్ డెఫినెట్లీ డై ఇన్ ఫ్యూ డేస్ అని చెప్పారు. అండ్ దెన్ వెన్ వీ టుక్ హర్ టు ద విలేజ్, వాళ్ళ నాన్న ఫస్ట్ పెద్ద రాయి తీసుకున్నాడు. ఇది వస్తే ఊరు పాడైపోతుంది, దీన్ని చంపేయాలి. అమ్మింది వాళ్ళ తండ్రి, చేసింది వాళ్ళు. అమ్మాయిని చదివించిన అమ్మాయిని అసలు ఇంట్లో ఉండనీయకుండా 13 ఏళ్లకు మెచ్యూర్ అవ్వగానే అమ్మేసి మళ్ళీ పెద్ద రాయి తీసుకున్నాడు. నేను ఆ రాయితో నువ్వు కొట్టుకోవాలయ్యా, నువ్వు నీ కూతుర్ని అమ్మేశావు, ఇప్పుడు మళ్ళీ ఆమెను చంపడానికి ఎందుకు రెడీ అవుతున్నావు నువ్వు? అంటే ఇది వచ్చిందంటే ఊరు పాడైపోతుంది. అండ్ హీ వాజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనమాట. బయటవాడు మాట్లాడడం లేదు, తండ్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆ తండ్రి, ఆ అమ్మాయి డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు, 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. ఇలాంటి పేరెంట్స్ ఉండొచ్చా మరి సొసైటీలో? ఆ అమ్మాయి ఉండకూడదని రాయి పట్టుకున్నాడు. అమ్మాయి ఉండకూడదు, అమ్మాయి మేము తీసుకోం. ఇంకా ఊరంతా ఎగబడినారు మొత్తం పెద్దమండ్యం తండాలు. దెన్ వీ హ్యాడ్ టు బ్రింగ్ అవుట్ టు ద పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ అప్పుడు వెనక క్వార్టర్స్ కట్టడానికి ఒక ప్లేస్ ఉండింది, క్వార్టర్స్ వర్క్ అవుతుండింది అనమాట. సో అక్కడ ఒక రేకులు పెట్టి షెడ్ లాగా చేసి ఆమెని ఆ 15 రోజులు పెట్టి ఫుడ్ పెట్టి ఆమెకు మెడిసిన్స్ ఇవ్వడము, సిబ్బంది ఈవెన్ వెళ్ళి ఫుడ్ పెట్టడము, ఆమెకి హెల్ప్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. 15 days తర్వాత అమ్మాయి చనిపోయింది. మేము అంటే దట్ వాజ్ ఫైనల్ స్టేజ్ వేర్ డాక్టర్ చెప్పాడు కూడా మాకు, it's only few days that she will survive, it's like too much. అసలు మీరెందుకు తెచ్చారు? ఈవెన్ ద డాక్టర్ వాజ్ లైక్ స్కేర్డ్ టు ట్రీట్ హర్ అప్పుడు 2004లో. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ హ్యావింగ్ దట్ స్టిగ్మా అబౌట్ ఎయిడ్స్ అండ్ ఆల్. దెన్ యూ సెడ్, డాక్టర్ గారు మీకు తెలుసు కదా, ఇట్స్ నాట్ దట్ ఇట్లా జస్ట్ లైక్ వస్తుందని కాదు కదా, యూ ప్లీజ్ ట్రీట్ హర్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ట్రీట్ చేయడం జరిగింది దట్ వే. అండ్ ఆ తర్వాత అంటే మేము ఈ రేట్స్ చేసేటప్పుడు, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటప్పుడు, వెన్ ఐ హెడ్ గాన్ టు సర్టన్ విలేజెస్, కొన్ని తండాలకి వెళ్ళినప్పుడు I found that there were no girls at all, no young women at all. అదేంటి ఎక్కడ పోయినారు, కూలికి పోయినారా, పనికి పోయినారంటే లేదు. అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే 12-13 years అమ్మాయి నుంచి 45 years విమెన్ దాకా ఉండరు, వాళ్ళని అమ్మేస్తారు. ఢిల్లీకో, గోవాకో, బాంబేకో, పూణేకో. తెలుగు స్టేట్స్ అంటున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మదనపల్లి సబ్ డివిజన్ లో నేను చెప్పింది ఇది. తాండాల్లో వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని, ఒక టీచరు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, ముగ్గురు కూడా గర్వాలీస్ గా ఉన్నారు పూణేలో. ఇతను ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉండి ఆ స్కూల్ పిల్లల్ని 9th, 10th క్లాస్ పిల్లల్ని ట్రాప్ చేసి
తీసుకుపోయి అక్కడ అమ్మడం చేస్తూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెళ్ళి అతన్ని క్యాచ్ చేస్తే 6 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. రెస్క్యూ చేసిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి ఆ కేసు రిజిస్టర్ చేసి అతని పైన రిపోర్ట్ అంతా రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించి అంతా చేస్తే కొంతమంది అడుగుతారు, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో పర్సనలీ? అదేంటి అసలు? నేనన్నాను, ఇది పర్సనల్ కాదు, ఇంతమంది పోతుంటే దెన్ మళ్ళీ మేము ఫర్దర్ వి కండక్టెడ్ ఎ రేడ్ ఇన్ పూణే అండ్ దెన్ వీ గాట్ హిజ్ మదర్, సిస్టర్ అండ్ వైఫ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ యాక్చువల్గా. అంటే అదొక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు లగ్జరీ వేసుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లల్ని ట్రాప్ చేసుకొని పోవడం. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ దే కమ్ అండ్ ఆస్క్, ఎందుకు మేడం మీరు ఇంత సీరియస్? వెన్ దే ఆర్ నాట్ బాదర్డ్, ద పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ బాదర్డ్, దట్ ఈస్ ఫైన్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ సిట్టింగ్ యాజ్ అ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఆల్ దిస్. So that is how we had to rescue the girls.